మొన్న ఒక ఇంటికెళ్ళాను. ఆ ఇంటి లోపల కిచెన్‌లో ఏం చేశారంటే, తూర్పు గోడ కానొద్దండి అని జెప్పి, తూర్పు గోడ నుంచి 3 ఇంచులు గ్యాప్ ఇచ్చి ప్లాట్‌ఫార్మ్ జేసుకున్నారు. ఆ మొత్తంలో అసలా వంటకు సంబంధించి అన్నీ పడిపోయి, అసలొక రకమైన గలీజ్ స్మెల్ అసలు. అసలది చూసిన తర్వాత నాకు ఎందుకు ఇట్లాంటి ఇంటికొచ్చాను అని అనిపించిందండి. నా జీవితంలో నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు. మొత్తం బొద్దింకలు, ఎలుకలు అసలు ఎంత గలీజ్ అంటే దాన్ని క్లీన్ చేసుకోలేరండి వాళ్ళు. అదే విధంగా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఈశాన్యానికి తగలొద్దు ఆ రూమ్‌కి అని జెప్పి, అక్కడ గూడా ఒక 6 ఇంచుల గ్యాపు, 2 ఇంచుల గ్యాపు, 3 ఇంచుల గ్యాపు, 10 ఇంచుల గ్యాపు, ఒక ఫీట్ గ్యాపు, ఇవన్నీ పనికిమాలిన సిస్టమ్స్ ఎవడు పట్టుకొచ్చాడో నాకైతే అర్థం కాదు. ఈ రూమ్‌కి ఇది ఈశాన్యం టచ్ అయినప్పుడు, ఈశాన్యం బరువైనప్పుడు మరి ఉత్తరంలో గోడెందుకు పెడుతున్నారండి మీరు? గోడ పీకేసేయండి. ఓ పరదా వేసుకోండి. పోనీ అది గూడా బరువైతదేమో ఒక పేపర్ ఏసుకోండి. ఇంకేం మాట్లాడాలండి మీతోని? బరువులు అనే సబ్జెక్ట్ మీరు తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇదొక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నిర్మాణం ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. ఇలాంటి కాన్సెప్ట్ మీరు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా 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 బ్యూటిఫుల్‌గా మీ ఇంటిని డిజైన్ చేయొచ్చు.